మన ఊరు మన వార్తలు అప్డేట్స్ చూద్దాం. ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు ఉంటాయని, ఆ తర్వాత ప్రజలంతా తమవారేనన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డి కిరణ్ మిత్రతో కలిసి మంత్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ వార్డులో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అభివృద్ధి లక్ష్యంగా పాలనపై దృష్టి పెట్టాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ ప్రజాప్రతినిధులుగా మనం గెలిచిన తర్వాత ఫలాని టైంలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేశారు, ఫలాని టైంలో ఇంత మంచి అభివృద్ధి అయింది, ఫలాని టైంలో మేము నిశ్చింతగా ఈ ఇల్లందు పట్టణంలో ప్రశాంత వాతావరణంలో జీవించాము అనే విధంగా మన పరిపాలన ఉండాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, కోరిక. మన ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వము. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే నిరంతరము ప్రజల కోసం తప్పించే ప్రభుత్వం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న మీరందరూ ప్రజలకి మంచి కార్యక్రమం చేసే దాంట్లో, ప్రజలకి మంచి చేయాలని తాపత్రయపడే మీరందరూ ఉదయం 1 గంట, గంటన్నర, సాయంత్రం 1 గంట, గంటన్నర కేటాయించినట్లయితే తప్పకుండా మనం ఆశించిన ఫలితాలన్నీ మనకి వస్తాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి సంజీవరెడ్డి గారి సవిత. కమ్మ కార్పొరేషన్ ద్వారా పేదలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలు తెలిసిన వారికే సీఎం చంద్రబాబు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారని స్పష్టం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని నారా లోకేష్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు మంత్రి సవిత. ఇప్పటికే కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా నాదెండ్ల బ్రహ్మం చౌదరిని నియమించారు సీఎం చంద్రబాబు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరువూరులో నూతనంగా ఏర్పాటు చేసిన రామాలయంలో సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలకు వేద పండితులు, దేవాదాయ శాఖ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రామాలయంలో మంత్రి ఆనం, ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక చింతన కోసం ప్రతి గ్రామంలో ఆలయం నిర్మించేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాబోయే 2 ఏళ్లలో 5,000 ఆలయాలు నిర్మాణం చేసేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు మంత్రి ఆనం. దీనికోసం 750 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. దేవాదాయ శాఖలో నూతన వరవడి ఏర్పడిందని, ప్రతి గ్రామంలో దైవత్వానికి అనుసంధించేలా ఆలయాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రైతులు తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎత్తిపోతల పథకాలను నీరుగారుస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికార పార్టీ వాళ్ళు చెబితేనే నీరు వదులుతారా? రైతుల ఇబ్బందులు మీకు పట్టవా అంటూ అధికారులను ప్రశ్నించారు ఎంపీ అవినాష్ రెడ్డి. పులివెందుల్లోని పీబీసీ కార్యాలయంలో నీటిపారుదల శాఖ డిఈ సారథిని కలిసి రైతుల సమస్యలపై ఎంపీ అవినాష్ వివరించారు. వారం రోజుల గడువిస్తున్నామని, అంతలోపు ఎత్తిపోతల పథకానికి సంబంధించి మోటార్లన్నీ సిద్ధం చేసి నీటిని విడుదల చేయాలని, లేని పక్షంలో కార్యాలయం ఎదుటే ధర్నాకు దిగుతామంటూ హెచ్చరించారు ఎంపీ అవినాష్ రెడ్డి. తెలంగాణ వర ప్రధాని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని హైకోర్టు తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శలు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ల కుంగివేతను బూచిగా చూపించి కాంగ్రెస్ పార్టీ ఓటు దండుకుందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లుగా కాళేశ్వరాన్ని ఎండగట్టి రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. ఏకపక్షంగా పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి 16 నెలలు కాలయాపన చేయిస్తూ బీఆర్ఎస్ ను బద్నాం చేసేందుకు కుట్రలు పన్నారని విమర్శలు గుప్పించారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సందర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రారంభించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శలు చేశారు. రైతులతో కలిసి కొనుగోలు కేంద్రం దగ్గర ధర్నా చేపట్టిన సండ్ర ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నెల 2నే కొనుగోలు ప్రారంభించాలని ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ చాలా కేంద్రాల్లో ఇప్పటికీ ప్రారంభం కాలేదని ఆరోపించారు. హడావిడిగా బోర్డులు పెట్టి వదిలేశారని, మిల్లులు కేటాయించకపోవడంతో రైతులు
వచ్చి వడ్లను తక్కువ ధరకే అమ్ముకునే పరిస్థితి ఇక్కడ ఏర్పడిందన్నారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు పండినా కొనుగోలు లేక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ పుల్లబంజర్లో వ్యవసాయం చేసిన మొదలు కానుంచి ఈ రోజు వరకు పచ్చొడ్లు అమ్మిన చరిత్ర ఎప్పుడైనా ఉందా? మొట్టమొదటిసారి పచ్చొడ్డి ఎలా మిల్లులకు అమ్మిండు. సత్తుపల్లి మండలంలో 90% పచ్చొడ్లు అమ్మారు. పెనుబలి మండలంలో 70% అమ్మిండ్రు. మన దగ్గర కూడా అదే పరిస్థితి. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ముందుకు రాకపోవటం, వచ్చినా కూడా కింటాకు 5 కేజీల నుంచి 10 కేజీలు తరుగులు తీస్తున్నారనే ఒక బాధ. పెద్దపల్లికో ఎక్కడికో పంపిస్తే వారం రోజుల పాటు ఆ లారీలు దించక రైతులు నానా అవస్థలు పట్టడం, ఈ రకమైన దుర్భరమైన పరిస్థితి ఇవాళ వరి ధాన్యం రైతులు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ ప్రభుత్వం వచ్చినాకనే వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపో జేసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో ఆధారంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, వాళ్లకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని సూచించారు. ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపి ప్రమాదాలకు గురైతే ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు మాజీ ఎమ్మెల్యే వెంకటవీరయ్య. మహాలక్ష్మి పథకం, ఇతర బస్సుల పాసుల ద్వారా ఆర్టీసీ మీద పడుతున్న ఆర్థిక భారానికి ప్రభుత్వం నెలకు 400 కోట్ల రూపాయలు ఇస్తామని ఏదైతే ఆమోదం ఒప్పందం చేసుకున్నారో ఆ 400 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని, వెల్ఫేర్ కమిటీ స్థానంలో యూనియన్స్ కమిటీ వేయాలని చెప్పి ఇతరత్ర అనేక డిమాండ్ల మీద తెలంగాణ వ్యాప్తంగా శాంతియుతంగా చేస్తున్న ఈ యొక్క సమస్యని మరి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని, ఇది రాజకీయ దురుద్దేశంతో కాకుండా మీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేసుకునే హక్కు కల్పిస్తాం, మీ సమస్యలు వింటామని చెప్పి ఈరోజు మూర్ఖంగా నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. తో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను రోడ్డు పాలు చేసిందని విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 2వ రోజుకు చేరగా బీఆర్ఎస్, సిపిఎం మద్దతిచ్చాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, సిపిఎం నేత శివవర్మ పాల్గొన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి వెంటనే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలన్నారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. గత ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలో పెట్టిందే వాళ్ళు అడుగుతా ఉన్నారు. మీరు మేనిఫెస్టోలో పెట్టి గతంలో కేసీఆర్ గారు పూర్తిగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేందుకు గెజిట్ కూడా ఇచ్చినారు. మీరు ఆ రోజు నుంచి ఈరోజు సుమారు 2.5 సంవత్సరాలు అయినా సరే వాళ్ళ పిఆర్సీ కానివ్వండి, వాళ్ళ ఫిట్మెంట్స్ కానివ్వండి, ఏవి కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళకు చెల్లించలేదు. ఈరోజు మీ ప్రభుత్వం ఎక్కడ పోయినా ఫ్రీ బస్సు అని చెప్పుకున్నటువంటి స్కీమును వాళ్ళు భుజ స్కంధాలపై వేసుకొని ఈరోజు వాళ్ళు దాన్ని నడుపుతా వస్తూ మరి ఈరోజు ఆర్టీసీ సోదరుల యొక్క కుటుంబాలు పడుతున్న బాధను వెదను కూడా ఈ ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తగూడెంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 3వ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభకు ముఖ్య అతిథులుగా ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే, జాతీయ ప్రధాన కార్యదర్శి బిజు కృష్ణన్, మాజీ పార్లమెంటు సభ్యుడు తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతు సంఘం ప్రతినిధులు మహాసభలకు తరలివచ్చారు. బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాల కారణంగా గత 11 సంవత్సరాల్లో రైతాంగ సంక్షోభం మరింత పెరిగిందని బిజు కృష్ణన్ ఆరోపించారు. 1,50,000 మంది రైతులు రైతు కూలీల బలవన్మరణానికి పాల్పడ్డారని, మరో 1,50,000 మంది వలస కార్మికులు కూడా ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ ఒప్పందాల వల్ల సంక్షోభం ఇంకా తీవ్రమైందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి బిజు కృష్ణన్. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడి ముద్దు, ప్రైవేటు స్కూలు వద్దు కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, మంచి విద్యను అందిస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. గ్రామంలో ఉన్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరాలంటూ కోరారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో ఆర్టీసీ సమ్మెకు ఎవరు టెంట్ హౌస్ సామాగ్రి అద్దెకి ఇవ్వరాదని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎవరైనా టెంట్ హౌస్ కు సంబంధించి సామాగ్రి అద్దెకిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తాండూరు సీఐ. పోలీసుల తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని ఆర్టీసీ కార్మికులు భగ్గుమన్నారు. టెంట్ హౌస్ నిర్వాహకులపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వెల్కమ్ బ్యాక్. విజయవాడ కోర్టు కాంప్లెక్స్ లోని లిఫ్ట్ మొరాయించింది. 7వ అంతస్తులోని లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోవడంతో 6 న్యాయవాదులు చిక్కుకుపోయారు. విద్యుత్ సరఫరా అంతరాయంతో లిఫ్ట్ ఆగిపోయింది. అందులో చిక్కుకున్న న్యాయవాదులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. 40 నిమిషాల పాటు గాలి ఆడక తీవ్ర ఇబ్బంది పడ్డారు. చివరికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి న్యాయవాదులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కార్మికులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికారి పార్టీ నేతలు ఆందోళనకు దిగటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉధృతంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 2వ రోజుకు చేరుకుంది. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మహాలక్ష్మి పథకం కింద పేరుకుపోయిన బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు కార్మికులు. తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 2వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు బైఠాయించి పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించారు. సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె ఆపేది లేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఆర్టీసీ కార్మికులు. వరంగల్ జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటు అడ్డుకోవడంపై హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. హిందూ సమాజ ఆరాధ్య దైవంగా కొలిచే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండా అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. బొల్లికుంట ప్రధాన కూడలిలో అంబేద్కర్ విగ్రహం పక్కనే శివాజీ మహారాజ్ స్టాచ్యూని ఏర్పాటు చేసేందుకు హిందూ సంఘాలు సిద్ధపడ్డాయి. ఈ క్రమంలోనే వివాదం చెలరేగింది. అంబేద్కర్ సంఘం సభ్యులు హిందూ సంఘాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. మాటా పెరగటంతో ఘర్షణకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతులు ధర్నాకు దిగారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో పండించిన పంటలన్నీ వానలకు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి మొక్కజొన్నల్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో చేనేత కార్మికులు ఆందోళనకు దిగారు. చెన్నూరు చేనేత కార్మికులు 2022-23 సంవత్సరాల్లో తీసుకున్న రుణాలకు ఇప్పటి వరకు కూడా రుణమాఫీ జరగలేదని నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి అమలు చేయలేదని ఆరోపించారు. అధిక వడ్డీ దందా వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. రమావత్ మధు నాయక్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మధు ఆఫీసులో క్యాషియర్ గా పనిచేసిన రమేష్ నాయక్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అధిక వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. తాను ఇచ్చిన డబ్బు అడిగితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని రమేష్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ముందు నాకు చాలా సార్లు నా భయపెట్టించిండు. నువ్వు ఎక్కడున్నా కానీ నీకు చంపేస్తా, నీకేమనుంటే నేను ఉన్నా కదా,
నేను చూసుకుంటా, అన్నీ నేను చూసుకుంటా, కానీ నువ్వు ఏదొక్కటైనా బయటికి పోయిందా నువ్వు కథమే. ఇక నువ్వు ఎవరితోనంటావా ఎవరితో నీ జాడ లేకుండా నేను చేస్తా, నా బాధ్యత నాది అని అన్నాడు. అయితే నేను ఇన్ని రోజులు నేను బయటికి రాలే, కొంత సార్ వల్ల నేను బయటికి వస్తున్నా. ఇప్పుడే నేను బయటికి వస్తున్నా, లేకుంటే నేను అది కూడా నాకు వార్నింగ్ ఇచ్చిండు, దానివల్లనే నేను కొన్ని ఆగిపోయినా సార్. ఇవి మన ఊరు మన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 10 TV.